నిధి గోమతిని, విశాలుడిని వెంబడిస్తూ పక్కింటి గుమ్మం దాటి లోపలికి అడుగుపెట్టాడు. ఏడుపు గొంతుతో గొణుగుతున్న సుదేవి నేల మీద కూలబడి ఉంది. కుంకుమ, పసుపు, అక్షింతలు, కొబ్బరికాయలు, పళ్ళు, పువ్వులు చిందరవందరగా నేల మీద పడి ఉన్నాయి. పొడుగాటి పూలదండ రెండుగా తెగిపడి ఉంది. అవన్నీ జరిగిన పెనుగులాటను తెలియజేసే సాక్ష్యాలుగా ఉన్నాయి. ముఖాన్ని దోసిట్లో దాచుకొని కలవరిస్తున్నట్టు వదలుతున్న భార్యను దీనంగా చూస్తూ స్తంభానికి చేరగలబడి నిల్చున్నాడు ఆమె భర్త. ఏం జరిగింది అరణ్యక? విశాలుడు అడిగాడు. అరణ్యకుడు ఉలికిపడి తల తిప్పి చూశాడు. అతని పెదవులు కదిలాయి. అయితే మాట బయట పడలేదు. సుదేవి తల చివాలన పైకి లేచింది. అన్యాయం జరిగిపోయింది అన్నయ్య గారు. నా ఆరాధనకు ఆరంభంలోనే అంతరాయం జరిగింది. నాకింక పిల్లలు పుట్టరు. నాకు ఏం జరిగిందో వివరంగా చెప్పవమ్మా. విశాలుడు సుదేవి బొంగురు కంఠస్వరానికి అడ్డు తగులుతూ విసుగ్గా హెచ్చరించాడు. పూజకు అంతా సిద్ధం చేసి అమ్మాయికి నూతన వస్త్రాలు, ఆ కాత్యాయిని మాత ఇష్టపడే రక్తవర్ణ వస్త్రాలు కట్టబెట్టి తీసుకొచ్చాను. ఇంతలో నలుగురు సాయుధ భటులు ఇంట్లోకి చొరబడ్డారు. వాళ్ల వెంట బాగా బలిసిన గేదెల్లా ఉన్న నలుగురు స్త్రీలు వచ్చారు. రాజపరిచారకులు కాబోలు. అమ్మాయిని అప్పగించమని రాజాజ్ఞ అని బెదిరించారు. అడ్డుగా వెళ్లిన నన్ను ఆయన్ను తోసేశారు. పూజా ద్రవ్యాలను చిందరవందర చేశారు. భటుల పర్యవేక్షణలో పరిచారికులు అమ్మాయిని బొమ్మను ఎత్తుకున్నట్లు ఎత్తుకుని అరవకుండా నోరు నొక్కేసి బయటికి మోసుకెళ్లారు. వీధిలో ఆపిన రథంలో ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారు. నా ఆరాధన, నా వ్రతం సుదేవి వగరుస్తూ అంది. అన్నలా అక్కడున్నట్టు రాజభటులకి ఎలా తెలుసు? నిధి అరణ్యకుడిని ప్రశ్నించాడు. ఎలా తెలుసో తెలీదు నాయనా. ఎందుకు తీసుకెళ్లారు? నిధి ప్రశ్నించాడు. నేను చెప్తాను రా నాయనా. విశాలుడు నిధి చేతిని పట్టుకుని గుమ్మం వైపు తిరుగుతూ అన్నాడు. కాసేపు ఇక్కడే ఉండి వస్తాను అంటూ సుదేవి వైపు నడిచింది గోమతి. నేల మీద చెల్లాచెదురుగా పడి ఉన్న పూజా ద్రవ్యాలను పళ్ళేళ్ళకి సర్దుతూ సుదేవికి ధైర్యం చెప్పసాగింది. అరణ్యకుడు మౌన సాక్షిగా చూస్తూ స్తంభాన్ని ఆశ్రయించే ఉండిపోయాడు. మా రాజుగారి పేరు మహేంద్రవర్మ. ఆయుర్దాయాన్ని 200 ఏళ్లకు పెంచుకోవాలన్న తిక్క ఆలోచన కలిగింది ఆయనకు. రాజగురువైన మీమాంసుడిని సంప్రదించాడు. ఆ మహానుభావుడు రాజుగారి వెర్రి వేళ్ళూనేలా చేశాడు. అర్ధాంగి తప్ప మరెవరూ మనిషి ఆయుర్దాయాన్ని పెంచలేరు అనే కల్పిత సిద్ధాంతాన్ని రాజుగారి బుర్రలోకి ఎక్కించాడు. పట్టపురాణి గారిని లెక్కలోకి తీసుకోకూడదని, ఆమెను అలా అదే స్థానంలో పట్టమహిషిగా ఉండనిచ్చి అష్టోత్తర శతసంఖ్యలో కన్యామణులను సేకరించి ఒకే ముహూర్తంలో ఆ 108 మందిని మంగళసూత్ర ధారణతో భార్యలుగా స్వీకరించాలన్నారు. ఒక్కొక్కరి ఆయుష్ నుండి 2 సంవత్సరాలు నూతన వధువుల నుండి కానుకగా తీసుకోవాలని చెప్పాడు. హోమాగ్ని గుండంలో నూతన వధువుల చేత ఆవు నేతిని ధారపోస్తూ వాళ్ళ ఆయుర్దాయంలో 2 సంవత్సరాలు రాజుగారి ఆయుష్లో కలిసేలా అద్భుత కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి రాజుగారికి 216 ఏళ్లు ఆయుష్ పెంచుతానని నమ్మబలికాడు. రాజగురువు మాట రాజుగారికి వేదం. ఆయన దృష్టిలో మీమాంసకుడి దగ్గు ఒక మంత్రం, తుమ్ము ఒక మంత్రం. అయితే కన్యలను సేకరిస్తున్నారా? నిధి అడ్డు తగిలాడు. 4 ఏళ్లుగా సాగుతోంది ఆయన కన్యాన్వేషణ యజ్ఞం. అదృష్టం ఏమిటంటే ఈ సప్తదుర్గ పట్టణంలోని కన్యల జోలికి రాలేదు. కన్యలను అన్వేషించి అపహరించి తీసుకురావడానికి ఒక ప్రత్యేక బృందాన్ని నియమించాడు రాజుగారు. కబంధుడు అనే నరరూప రాక్షసుడు ఆ బృందానికి నాయకుడు. ఆ బృందంలో మహిళలు ఉన్నారు. ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క రాకాసి అంటే నమ్ము. స్త్రీలెందుకు? నిధి ప్రశ్నించాడు. ఆ కన్యలు రాజుగారికి కాబోయే భార్యలు. పురుషులెవరూ వాళ్ళను తాకరాదు. కుటుంబ సభ్యుల్ని బెదిరించడం, అవసరమైతే ఎదిరించడం, సావబాదడం వంటి కార్యాలు భటులు చూసుకుంటారు. పరిచారికలు కన్యల్ని మోసుకెళ్తారు. ఎవరు ఎదురు తిరగలేదా? తిరిగారట కొందరే. తమ కుమార్తెలు రాణివాసానికి వెళ్తున్నారన్న దురాశ చాలా మందిని ఎదిరించకుండా చేసింది. అమ్మాయిలకి ఇష్టం లేకపోయినా బలవంతంగా అప్పగించిన వాళ్ళు ఉన్నారు. ఎంతమంది కన్యలను పట్టారో తెలుసా? 100 దాటి ఉంటుంది అని అంటూ ఉంటారు. విషయం బయటికి పొక్కదు. అపహరించిన అమ్మాయిలను
రాజమందిరం కింద భూగృహంలో బంధించి ఉంచారని జనం చెప్పుకుంటారు. మీ రాజు నరకాసురుడి అంశతో పుట్టినట్టున్నాడు, నిధి అన్నాడు. అంతేకాదు, మహేంద్రవర్మ మూర్ఖుడు కూడా. కాకపోతే రాజగురువు ప్రగల్భాల్ని ఎందుకు నమ్ముతాడు? విశాలుడు అన్నాడు. ఎలా నమ్మించాడో ఆ రాజగురువు. రాజుగారిని నమ్మించడానికి యయాతి మహారాజు కథను గుర్తు చేశాడు. యయాతి యయాతి ఇష్టపత్ని అయిన శర్మిష్ఠ కొడుకైన పూరుడు తన యవ్వనాన్ని తండ్రికి ఇచ్చి ఆయన వృద్ధాప్యాన్ని తీసుకున్న ఉదంతాన్ని ఉదహరించి సృష్టిలో ఏది అసాధ్యం కాదన్నాడు. రాజు నమ్మేశాడు. విశాలుడు ముగించాడు. నేను రాజుగారిని కలుసుకోవాలి, నిధి అన్నాడు. ఆయన కొలువు కూటంలో ఉన్నప్పుడు ఎవరైనా కలుసుకోవచ్చు. తాత ముత్తాతల ఆచారాన్ని కొనసాగిస్తున్నాడు. రాజుగారి సభా సమయం ఏదో కనుక్కుని చెప్పగలరా? నిధి అడిగాడు. అది అందరికీ తెలిసిందే నాయన. కొలువు చేయడం ఆయనకి చక్కటి కాలక్షేపం. మధ్యాహ్న భోజన సమయం దాకా సభ జరుగుతుంది. పర్వదినాలలో కూడా ప్రజలు రాజుగారికి పర్వదిన బహుమతులు సమర్పించుకుంటారు, విశాలుడు అన్నాడు. నిధి కూర్చున్న చోటు నుండి లేచాడు. సప్తదుర్గరాజు మహేంద్రవర్మ సింహాసనం మీద ఠీవిగా కూర్చున్నాడు. పౌరుల మధ్య నిల్చున్న నిధి అతడినే చూస్తున్నాడు. బాగా బలిసిన లావుపాటి శరీరం, గిరిజాల జుట్టు, మెరుస్తున్న కిరీటం, బుర్ర మీసాలు, ముఖం నిండా స్ఫోటకం మచ్చలు. తనను కీర్తిస్తున్న వందిమాగధల కైవారాలు వింటూ రాజు ఆనందంగా నవ్వుతున్నాడు. అవసరం లేకపోయినా బిగ్గరగా నవ్వుతున్నాడు. ఒక్కొక్కసారి బిగ్గరగా నవ్వినప్పుడు అతని కొండ బొజ్జ ఎగిరెగిరి పడుతోంది. కొలిమితిత్తెల చిన్న చిన్న వినాయకుడి కళ్ళు చర్మం ముడతలో చిక్కుకున్నాయి. స్తోత్ర పాఠాలు అయిపోగానే మంత్రి ఆర్యుడు లేచి నిల్చున్నాడు. మహారాజు గారికి ఒక శుభవార్త. మహేంద్రవర్మ కుతూహలంగా చూశాడు. మరొక కన్యామణి మన భూగర్భ కన్యావాసంలో చేరింది, మంత్రి ఉత్సాహంగా అన్నాడు. ఈ శుభవార్తను ఇప్పుడు రెండోసారి వింటున్నాం మంత్రి గారు, మహేంద్రవర్మ ఉత్సాహంగా అన్నాడు. నిన్ననే మా చెవిన పడింది. అప్పుడే వెళ్ళి ఆ కలికి కన్యకను తిలకించాం. ప్రత్యేకత ఏమిటో తెలుసా? ఎరుపు పసుపు కలిసినట్టున్న అద్భుతమైన చర్మ సౌందర్యం, దగదగలాడుతున్న రాగి రంగు శిరోజ సంపద. అందరిలోనూ ఆ అన్నుల మిన్న. మహారాజుకు కవిత్వం వచ్చిందంటే ఆ కన్యామణి ఎవరో అలౌకిక సౌందర్యవతే అయి ఉంటుంది. రాజగురువు మీమాంసుడు అన్నాడు. మీరు ఆ అందగత్తెను అవలోకిస్తే ఆమె సౌందర్యాన్ని ఒక పద్యంలో బంధించి వేస్తారు. ఆ చక్కని చుక్కను చేజెక్కించుకున్న మన కబంధుడిని సత్కరించాలనిపిస్తోంది, మహేంద్రవర్మ ఉత్సాహంగా అన్నాడు. కబందా? 7 అడుగుల ఎత్తుతో నల్ల తుమ్మముద్దులా ఉన్న కబంధుడు సింహాసనం దగ్గరగా వెళ్ళి వినయంగా నిలుచున్నాడు. మహేంద్రవర్మ అతన్ని చిరునవ్వుతో చూశాడు. కబందా, ఇన్నాళ్ళు నీకు కన్యకు ఒక్కటి చొప్పున ముత్యాలహారం బహుకరించాం. చిత్తం. నిన్న నువ్వు మాకు కానుక చేసిన కన్యకు సంబంధించిన బహుమతిగా ఇదిగో ఈ రత్నహారం తీసుకో. మహేంద్రవర్మ మెడలోని రత్నహారం తీసి కబంధుడి దోసిట్లో వేశాడు. కబంధుడు ముఖాన్ని చేటగా చేసుకుని రత్నహారాన్ని కళ్ళకు అద్దుకున్నాడు. కబందా, ఇప్పుడు మన అధీనంలోని కన్యాబలం ఎంత? ఇంకా ఎందరు కావాలి? మహేంద్రవర్మ ప్రశ్నించాడు. ఎందరో ఎందుకు ప్రభు, ఒక్కరు చాలు. నిన్నటి కన్యారత్నంతో మన కన్యకల సంఖ్య 107కు చేరింది. కబంధుడు రత్నహారాన్ని గట్టిగా పట్టుకుంటూ అన్నాడు. భళా కబందా, భళా, మహేంద్రవర్మ అన్నాడు. ఇంకొక కన్యా పరిగ్రహ యాగం, ఆయుర్దాయ అహవం ఒకేసారి జరిపించేస్తాను, మీమాంసకుడు అన్నాడు. అష్టోత్తర శతసంఖ్య కన్యామణి అంటే 108వ కన్యక నేడో రేపో దొరికితే ఎంత బాగుండునో, ఆస్థాన పురోహితుడు సోమయాజి అందుకుంటూ అన్నాడు. నేడో రేపో అంటున్నారు, ఏమిటి ప్రత్యేకత? రాజు ప్రశ్నించాడు. ఎల్లుండి దివ్యాతి దివ్యమైన ముహూర్తం ఉంది ప్రభు. మళ్ళీ 12 ఏళ్లకు గానీ రాని అద్భుత ముహూర్తం. పుష్కరాంశం. వివాహానికి దివ్యం. ఆయుర్దాయ దానానికి అద్వితీయం. జమిలి ఫలితాలు ప్రభు. బహుపత్ని లాభం. ఆయుర్దాయ లాభానికి ఆయుర్దాయ లాభం. ఒక యజ్ఞం 2 యజ్ఞ ఫలాలు. రాజపురోహితుడు ఉత్సాహంగా అన్నాడు.
అలాగా? మహేంద్రవర్మ ఉత్సాహంగా అరిచాడు. కబందా, అర్థమైంది ప్రభు. నా సర్వశక్తుల్ని ధారపోస్తాను. కన్యను ఈ కబంధ హస్తంలో బంధించి. కబందా, మహేంద్రవర్మ అడ్డు తగిలాడు. ఆ కన్యామణి మా భావి సతీమణి, మా పత్ని బృందంలో ఒకరైన రాణి, పరపురుషుడు చిత్తం. అది ఈ దాసుడికి ఎరుకే ప్రభు. పరపురుష స్పర్శ లేకుండా 107 కన్యలను సేకరించాను. నా బృందంలోకి పరిచారికలే వాళ్ళని ముట్టుకున్నారు. ఇప్పుడు అంతే ప్రభు, ఉత్సాహంతో అలా అన్నాను. ఎల్లుండిలోగా నీ ప్రయత్నం ఫలించి తీరాలి. ఈసారి రత్నాలహారం కాదు, వజ్రాలహారం. చిత్తం. మన పట్టణంలో కన్యాహరణం నిషేధించారు కాబట్టి ఎల్లలు దాటి ఎల్లుండిలోగా సాధించాలి ప్రభు. సాధించు కబందా, సాధించు. అనాకారైనా ఇబ్బంది ఏం లేదు. 108 రత్నాలలో ఒక రాయి ఉన్నా పోయేదేం లేదు. మనకు కావాల్సింది కన్య. ఆ కన్య ఆయుర్దాయం, అందం కాదు. కళ్ళు లేకపోయినా కాలు లేకపోయినా సరే, మహేంద్రవర్మ గంభీరంగా అన్నాడు. చిత్తం. అలాగైతే రేపే ఒక కన్యను తీసుకురాగలను ప్రభు. గురుదేవ, ఎల్లుండి ముహూర్తానికే కార్యక్రమాలు జరిగిపోవాలి. అవసరమైన ఏర్పాట్లు తమరే దగ్గరుండి చేయించండి. అవశ్యం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.